బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుందని, అది బలపడితే కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజా వాతావరణ సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఇప్పటిదాకా బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలపడితే గనక పశ్చిమ బెంగాల్ వైపుగా అది ప్రయాణించి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర అంతా కూడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు 3 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. ఏపీలో కూడా 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. సముద్ర తీర ప్రాంతాలు అలజడిగా ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో గాలి ఉధృతితో పాటు అలల తీవ్రత కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా విశాఖపట్నం నుంచి ఒడిశా తీర ప్రాంతం మీదుగా చేపల వేటకు వెళ్లిన వారు ఉంటే గనక 3 రోజుల పాటు షెల్టర్ జోన్స్ తీసుకోవాలని కూడా ఒక హెచ్చరికనైతే వాతావరణ శాఖ చేస్తా ఉంది. మరోవైపు చూస్తే గనక గంటకు దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతంలో గాలుల ఉధృతి కూడా కొనసాగుతుంది. అలాగే ఏదైతే ఇక్కడ ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలతో పాటు విశాఖపట్నం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి జిల్లా, మన్యం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ఏపీలో తేలికపాటి జల్లులు, ఒక మోస్తరు వర్షాలు కూడా 3 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మరోవైపు చూస్తే గనక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడితే గనక ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మిగిలిన అన్ని ప్రాంతాలకి కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండదు అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మొత్తానికి చూసుకుంటే గనక ఏపీలో 3 రోజుల పాటు వర్ష సూచన వాతావరణ శాఖ ఇచ్చిన నేపథ్యంలో జిల్లా అంతరంగాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.